హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల సంఘం అండి. మరి ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందామా? వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ వార్డు సచివాలయాలకు ఈ ఆఫీస్ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గవర్నర్, ఏపీ సీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ను ఈ విధంగా ఎన్పిసి ప్రతినిధులను పిలిచి ఆరా తీశారండి అప్గ్రేడేషన్ గురించి. అనంతరం అప్గ్రేడేషన్ ప్రక్రియను ఆయన నిలిపివేయాలనేది ఎన్ఐసిని మీనా ఆదేశించారు. ఈ విధంగా ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ చేపట్టనున్నట్టు ఇప్పటికే ఎన్ఐసి షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ను తర్వాత విడుదల చేస్తామని ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆఫీస్ వెర్షన్తోనే విధులను నిర్వహించాలి అని ప్రభుత్వ విభాగాలను ఆదేశించిందండి. ఈ ఎన్ఐసి అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ను వాయిదా వేసినట్టు తెలుస్తుంది.